హాయ్ అందరికీ. ఈరోజు రాడిష్తో మీకు ఒక సూపర్ రెసిపీ చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ రాడిష్ పీల్ చేసి క్లీన్ చేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. తురిమేటప్పుడు ఇందులో వాటర్ వస్తుందండి. ఆ వాటర్ మనము ఈ రెసిపీలో యూస్ చేసుకోకూడదు. ఫస్ట్ కడాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగ పలుకులు వేసుకోవచ్చండి, ఆప్షనల్. తర్వాత తురిమిన రాడిష్ వేసుకోవాలి. ఇది చపాతీకి, రైస్కి టేస్ట్ బాగుంటుందండి. చాలా ఈజీ రెసిపీ. నేను మసాలా ఏమీ యూస్ చేయను. ఇలా మొత్తం గట్టిగా పిండేసి వాడుకోవాలి. మిగిలిన జ్యూస్ ఉంటుంది కదండి, రాడిష్ జ్యూసు, ఇది మనం చపాతీ పిండి తడిపేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఉప్పు వేసుకొని తాగేయచ్చు. పడేయకండి. ఇలా పసుపు వేసి కలుపుకోవాలి. నేను ఆల్మోస్ట్ 1.5 kg తీసుకున్నానండి. ఇంత దగ్గర వచ్చే వరకు మూత పెట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం దగ్గర వచ్చాక వాటర్ కంటెంట్ అయిపోయాక సాల్ట్ వేయాలి. ముందే సాల్ట్ వేయకూడదు. కొద్దిసేపు ఆగి తర్వాత కారం వేయాలి. మొత్తం ఫ్రై అయిపోయిందండి. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని బౌల్లో తీసుకోవచ్చు. చపాతీకి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఈరోజు విత్ చపాతీతో చేశాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.